మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప, ఆయన దయ, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి, ఆయన స్వరాన్ని వినడానికి, మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మనం యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. నిన్నటి దినాన 10వ వచనం వరకు మనం ధ్యానం చేశాము. ప్రభువు దృష్టికి మిమ్మను మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును. ఈ వచనం వరకు మనం ధ్యానం చేసుకున్నాము. ఈరోజు 11వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవైతివి. చాలా శ్రేష్టమైనటువంటి వాక్యము. గమనించండి మిత్రులారా, ఇక్కడ సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి అని ఉంది. ఒకనికి విరోధముగా. విరోధముగా అంటే శత్రుత్వ భావముతో, మత్సరముతో, పగతో, అసూయతో మాట్లాడవద్దు. అందుకని అక్కడ విరోధము అన్నటువంటి పదం ఉన్నది. ఈ విరోధము అన్నటువంటి పదాన్ని దూషించకుడి అని కూడా మనం ట్రాన్స్లేట్ చేయొచ్చు. దీన్ని గ్రీకులో కెటాలాలియో అంటారు. కెటాలాలియో అన్నటువంటి పదం ఉపయోగించబడింది. దూషించుట అన్నటువంటి అర్థం వస్తుంది. విరోధ భావముతో, పగతో, మత్సరముతో మాట్లాడడం అన్నమాట. కాబట్టి ఇక్కడ యాకోబు గారు ఏం చెప్తున్నారు? సహోదరులారా, ఒక సహోదరుడు మరొక సహోదరుని దూషించవద్దు, మత్సరముతో వారికి విరోధంగా మాట్లాడవద్దు, శత్రుత్వ భావంతో మాట్లాడవద్దు అని చెప్తున్నాడు. ఒకవేళ కానీ మనం అలా మాట్లాడితే అసలు ధర్మశాస్త్రానికే మనం వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళం అవుతాం. ఎందుకంటే ధర్మశాస్త్రం యొక్క సారాంశం ఏంటి? నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుము. ఒక మాటలో చెప్పాలంటే ప్రేమ అన్నటువంటిది ధర్మశాస్త్రం యొక్క సారాంశము. మరి నీ పొరుగువారిని ప్రేమించు అని ధర్మశాస్త్రం చెప్తుంటే నువ్వు మాత్రము నీ పొరుగువారిని దూషిస్తున్నావు, శత్రుత్వ భావంతో మాట్లాడుతున్నావు, మత్సరముతో మాట్లాడుతున్నావు. అటువంటప్పుడు నీవు ధర్మశాస్త్రమును ఉల్లంఘించినటువంటి వాడు అవుతావు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి దేవుని కూడా ఉల్లంఘించినటువంటి వాడు అవుతావు. అంత మాత్రమే కాదు, కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చండి అని దేవుడు చెప్తూ ఉంటే మనము ధర్మశాస్త్రాన్ని నెరవేర్చకుండా, అంటే సహోదరుని ప్రేమించకుండా మనం తీర్పు తీరుస్తుంటే, దూషిస్తుంటే మనల్ని మనము ఒక న్యాయాధిపతిగా, న్యాయ సింహాసనం మీద నేనే కూర్చొని ఉన్నాను, ధర్మశాస్త్రము కంటే నాకే ఎక్కువ తెలుసు, నేనే న్యాయాన్ని ప్రకటించువాడును అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాం. అంటే న్యాయాధిపతి సింహాసనం పైన దేవుడు కాదు కానీ మనమే కూర్చొని ఉన్నాం. ధర్మశాస్త్రమునకు తల వంచడం లేదు, కానీ ధర్మశాస్త్రాన్ని ప్రక్కన పెట్టి ధర్మశాస్త్రానికన్నా నాకే ఎక్కువ తెలుసు, ధర్మశాస్త్రము కన్నా నాకే ఎక్కువ తెలుసు, ధర్మశాస్త్రమును ఇచ్చిన దేవుని కన్నా నాకే ఎక్కువ తెలుసు అన్నట్టు మాట్లాడుతున్నాం అన్నమాట. అది యాకోబు గారు ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. ఇక్కడ యాకోబు గారు ఎందుకు ధర్మశాస్త్రం గురించి నొక్కి చెప్తున్నాడంటే, ఆనాటి యూదా సమాజంలో ఎక్కువ మంది క్రైస్తవులు యూదులే. కాబట్టి ధర్మశాస్త్రం అన్నటువంటిది యూదుల మధ్య ఎంతో ఇట్ టేక్స్ ఎ సెంట్రల్ సీట్ అన్నమాట. కాబట్టి క్రైస్తవులైనటువంటి యూదులతోటి యాకోబు గారు చెప్తున్నాడు, చూడండి, మత్సరంతో కానీ, పగతో కానీ, శత్రుత్వ భావంతో కానీ మీ సహోదరులకు విరోధముగా మాట్లాడవద్దు,
మీ సహోదరులను దూషించవద్దు. అలా చేసిన వారైతే మీరు ధర్మశాస్త్రమును ఉల్లంఘించినటువంటి వారవుతారు. ధర్మశాస్త్రమును నెరవేర్చువారు కాక మిమ్మల్ని మీరే న్యాయాధిపతిగాను న్యాయమును ప్రకటించువానుగాను చూపించుకుంటున్నారు. అది మీకు ప్రమాదము అని చెప్తున్నారు. కాబట్టి మిత్రులారా, మనము ఇప్పుడేం చేద్దామంటే బైబిల్ గ్రంథము నుంచి లెట్స్ టేక్ ఫ్యూ బిబ్లికల్ ఇలిస్ట్రేషన్స్. ఇక్కడ చెప్పబడినటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవడానికి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేక సంఘటనలను మనం పరిశీలన చేద్దాం. ఒకసారి సంఖ్యాకాండానికి రండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయానికి రండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో ఒక ఇన్సిడెంట్ ఉన్నది. ఇక్కడ చూడండి, మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. విరోధము అన్నటువంటి ఆ పదాన్ని అండర్లైన్ చేయండి. అంటే మోషే కూషు దేశపు స్త్రీని అప్పటికే పెండ్లి చేసుకొని ఉన్నాడు. కానీ ఆ విషయం మిరియాముకు అహరోనుకు వీళ్ళిద్దరికి నచ్చలేదు. వీళ్ళిద్దరెవరు? మోషే యొక్క తోబుట్టువులు అన్నమాట. వీళ్ళిద్దరికీ ఆ విషయం నచ్చలేదు. కాబట్టి మోషే చాయిస్ను బట్టి, అతడు చేసుకున్నటువంటి వివాహమును బట్టి అతనికి విరోధముగా మాట్లాడుతూ వచ్చారు. ఏం మాట్లాడారు? వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే ఎవరో వేరే దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి వీళ్ళకి ఇష్టం లేదు. అంటే మోషే యొక్క నిర్ణయం వీళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి మోషేకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు అసలు దేని మీద అటాక్ చేస్తున్నారు వీళ్ళు? దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ఆ పనిని అటాక్ చేస్తున్నారు. మోషే పెళ్లి చేసుకోవటం వీళ్ళకి నచ్చల. ఒక కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకోవడం నచ్చలేదు. ఆ విషయం అంతవరకే మాట్లాడుంటే పరిస్థితి ఎలాగుండేదో. కానీ వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ఆ పిలుపును అటాక్ చేస్తున్నారు. ఆ పిలుపును గురించే విరోధంగా మాట్లాడుతున్నారు. అందుకని చూడండి, దేవుడు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేత పలికించలేదా అని చెప్తున్నారు. అయితే అక్కడ ఏమనుంది? ఆ మాటలు ఎవరు విన్నారు? యెహోవా వినెను. మిత్రులారా, ద లార్డ్ ఈజ్ ఎ సైలెంట్ లిసనర్ ఇన్ అవర్ మిడ్స్ట్. మనము ఇద్దరు వ్యక్తులను కలుసుకొని మాట్లాడుకునేటప్పుడు, ముగ్గురు వ్యక్తులను కలుసుకొని మాట్లాడుకునేటప్పుడు మన ఇద్దరి మధ్య, మన ముగ్గురు మధ్య మరొక వ్యక్తి ఉన్నాడు. అదృశ్యుడుగా సైలెంట్గా ఉంటూ మన కాన్వర్జేషన్ వింటున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే యెహోవా. ఇక్కడ మిరియాము అహరోను అనుకోవచ్చు, మనిద్దరమేలే ఇక్కడ ఉంది, మోషే గురించి మనం మాట్లాడుకోవచ్చులే, మోషే ఏమి వినడం లేదు కదా అని అనుకోవచ్చు. నిజమే, మోషే వినడం లేదు. కానీ వారిరువురే కాదు అక్కడ ఉంది. వారిరువురి మధ్య మరొక వ్యక్తి ఉన్నాడు. ఆయనే యెహోవా దేవుడు. వారి ప్రతి సంభాషణ వింటూ ఉన్నాడు. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు మీరు చూస్తే, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞ ఇచ్చెను. హఠాత్తుగా ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకు హఠాత్తుగా వెంటనే వచ్చేసాడు నా యొక్క ప్రత్యక్ష గుడారానికని చెప్పాడు? హఠాత్తుగా ఆజ్ఞ చేశాడంట. అంటే అటువంటి విరోధ భావము ఒక్క నిమిషమైనను మీ మధ్య ఉండకూడదు. యెహోవా దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తున్నాడు. ఏంటి ఆ గొప్ప కార్యము? దాదాపు 400 సంవత్సరాలకు పైగానే బానిసత్వంలో ఉన్నటువంటి వారిని వాగ్దాన దేశమునకు నడిపిస్తున్నాడు దేవుడు. అందుకు దేవుడు ఎంచుకున్నటువంటి మనిషి మోషే. మీరు ఆ మనిషికి వ్యతిరేకంగా మాట్లాడితే ఏమవుతుంది? అసలు దేవుని పర్పసే తప్పుదో పట్టొచ్చు. మీ పనుల వలన, మీ మాటల వలన దేవుడు చేసేటువంటి కార్యమే వేరే దారిలోకి వెళ్ళిపోతుంది. ఎంత ప్రమాదం!
దేవుడు నిర్ణయించిన మనిషిని గౌరవించాలి. దేవుడు నిర్ణయించినటువంటి మనిషిని గౌరవించాలి. ఆ మాటలు మనం వినాలి. ఎందుకంటే అది దేవుడు వారికిచ్చినటువంటి పిలుపు. ఆ మనిషిని మనం తృణీకరించినప్పుడు దేవుడు ఆ మనిషికిచ్చిన పిలుపును తృణీకరిస్తున్నాము. తద్వారా దేవునిని తృణీకరిస్తున్నాము. ఆయన ప్రణాళికను తృణీకరిస్తున్నాము. ఒకవేళ ఇజ్రాయేలు ప్రజలందరూ మోషే, ఈ మిరియాము, అహరోనులాగే అందరూ కూడా మోషేను తిరస్కరించడం ప్రారంభిస్తే, అదే కదా కోరహు కూడా చేసింది. ఈ 12వ అధ్యాయంలో అహరోను, మిరియాము చేశారు. మనం ముందుకు పోతే 16వ అధ్యాయంలో కోరహు చేశాడు. కోరహుతో పాటు ఇంకా 250 మంది ఉన్నారు. వాళ్ళు కూడా లీడర్సే, మంచి మంచి పేరున్నటువంటి వాళ్ళే. అప్పుడేమవుతుంది? వీళ్ళందరూ మోషేను తిరస్కరిస్తే వాళ్ళు వాస్తవంగా తిరస్కరిస్తుంది దేవుడు ఎన్నుకున్న మనిషిని తిరస్కరిస్తున్నారు. తద్వారా దేవునిని తిరస్కరిస్తున్నారు. దేవుని ప్రణాళికను తిరస్కరిస్తున్నటువంటి వారు అవుతారు. అటువంటిది దేవుడు ఒక్క నిమిషము కూడా ఒప్పుకోదలుచుకోలేదు. రండి వెంటనే అని చెప్పాడు. ఆ తర్వాత మీరు చూడొచ్చు, దేవుడు వారితో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత మిరియాము పైకి దేవుని యొక్క తీర్పు వచ్చింది. ఆమె హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. ఆ తర్వాత మోషే ఆవిడ కొరకు, స్వస్థత కొరకు మొర్రపెట్టడం జరిగింది. దేవుడు ఆవిడని స్వస్థపరచడం కూడా జరిగింది. కాబట్టి మిత్రులారా, అదే ఇక్కడ యాకోబు గారు అంటున్నారు, మీరు మీ సహోదరునికి విరోధంగా మాట్లాడుతున్నారంటే ధర్మశాస్త్రమునకు విరోధంగా మాట్లాడుతున్నారు. ధర్మశాస్త్రమనే ప్రక్కన పెడుతున్నారు. ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుని ప్రక్కన పెట్టుచున్నారు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని చెప్తుంది. ప్రేమ అన్నటువంటిది ధర్మశాస్త్రం యొక్క సారాంశము. కానీ మీరు మీ సహోదరుని గురించి విరోధభావంతో మాట్లాడుతున్నారు, అసూయతో మాట్లాడుతున్నారు, మత్సరముతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ అహరోను, మిరియాము వీరు చేసినటువంటిది మోషేకి వ్యతిరేకంగా విరోధభావంతో మోషే ఎడల చేసినటువంటి పని ఎగ్జాక్ట్గా అదే. అక్కడ ద సేమ్ థింగ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై జేమ్స్ ఇన్ హిస్ ఎపిసోడ్. యాకోబు గారు రాసినటువంటి పత్రికలో ఈ సన్నివేశం చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. మరొకసారి జ్ఞాపకం చేసుకోండి, దావీదు. ఒకసారి రండి సమూయేలు 2వ గ్రంథానికి రండి. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయములో చాలా వచనాలు చదవచ్చు, కానీ నేను అన్నీ చదవను. 20వ వచనం, 6వ అధ్యాయం 20వ వచనము. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా, సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికత్తెలు చూచుచుండగా, వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా, ఇజ్రాయేలులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇజ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరుచుకొనిన యెహోవా సన్నిధిని నేనాలాగు చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి ఘనుడనగుదునని మీకాలుతో అనెను. మరణము వరకు సౌలు కుమార్తెకు మీకాలు పిల్లలను కనకయుండెను. ఇక్కడ ఏం జరిగింది మీకు తెలుసు. దాదాపు ఒక 20 సంవత్సరాలకు ముందు ఇజ్రాయేలులకు ఫిలిష్తీయులకు యుద్ధం జరిగింది. వాళ్ళు దేవుని మందసాన్ని పట్టుకొని పోయారు. దేవుని మందస్సం దాదాపు ఒక 6 నెలల పాటు వాళ్ళ మధ్యలో ఉన్నది. దేవుని హస్తం వారిని మొత్తినందువలన వాళ్ళు ఆ మందస్సాన్ని తీసుకుని వచ్చారు. మొదట్లో ఆ బేత్షెమెషు ఆ గ్రామములో యెహోషువ యొక్క పొలములో ఆ మందస్సం ఉండింది. ఆ గ్రామస్తులు మందసాన్ని తెరిచి చూడడానికి ప్రయత్నం చేశారు, తెరిచారు. యెహోవా దేవుడు దాదాపు 50,000 మందిని మొత్తడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు కిర్యత్యారిము ప్రాంతంలో ఈ అబీనాదాబు అన్నటువంటి వ్యక్తి ఇంటికి తీసుకొచ్చారు. అక్కడ దాదాపు 20 సంవత్సరాల పాటు మందసం ఉండింది. ఆ తర్వాత దావీదు మందసాన్ని మరలా తీసుకుని
వచ్చి ఒక ప్రత్యేకమైన స్థలములో పెట్టాలని, దావీదు పురములో పెట్టాలని ప్రయత్నం చేసి తీసుకుని వస్తూ ఉంటే, ఆ యొక్క ఒక కొత్త బండి మీద పెట్టి తెస్తూ ఉంటే ఆ యొక్క గాను తొసగడము, ఉజ్జా మందసాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించడము, అతడు చనిపోవడం జరిగింది. దావీదు భయపడ్డాడు. ఆ తర్వాత గిత్తీము ప్రాంతంలో అతడు ఒక అతని ఇంట్లో ఉంచాడు. ఇక్కడ ఈ 6వ అధ్యాయంలోనే ఉంటుంది చూడండి. మీరు 11వ వచనం చూడండి. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదేదోము ఇంటిలో ఉండగా, యెహోవా దేవుడు ఓబేదేదోమును దీవించడం జరిగింది. ఆ విషయం దావీదునకు తెలిసిన తర్వాత మరలా దావీదు యెహోవా మందసాన్ని దావీదు పురమునకు తీసుకుని వస్తున్నాడు. ఆ వచ్చే ప్రక్రియలో దావీదు సన్నపు నారబట్టలు వేసుకుని ఎంతో స్తుతిస్తాడు, నాట్యం చేస్తాడు. నాట్యం చేసిన తర్వాత తాను ఏర్పరిచినటువంటి స్థలంలో యెహోవా మందసాన్ని ఉంచిన తర్వాత ప్రజలందరినీ దీవించి వారిని వారి ఇళ్లకు పంపిస్తాడు. ఇప్పుడు దావీదు ప్రజలను దీవించిన తర్వాత తన ఇంటి వారిని కూడా దీవించడానికి వస్తాడు. అదే చూడండి 20వ వచనంలో, తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా. అసలు దావీదు ఎందుకు వచ్చాడు? దీవించడానికి వచ్చాడు. దీవించడానికి వచ్చినటువంటి వ్యక్తిని అతని సొంత భార్య అపహాస్యం చేయటం ప్రారంభించింది. వ్యంగ్యమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంది. ఏమందో చూడండి. హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇజ్రాయేలులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసింది. అంటే అతని వస్త్రాలు సరిగ్గా లేదేమో, అందుకని ఒక మాట అంటే అతడు తన సంపూర్ణమైన శక్తితో నాట్యం చేశాడంట. మీరు తర్వాత చదవండి. అసలు చూడండి, ఇక్కడ ఒక మాట అంటాడు, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని. మీరు కానీ ముందులో చూస్తే తన సంపూర్ణమైన శక్తితో, ఇదిగోండి 13-14 వచనాలు చూడండి. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటయు క్రొవ్విన దూడ ఒకటయు వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడు చూడెను. శక్తి కొలది. అదే కదా, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించవలను, ఆరాధించవలను. తన శక్తి కొలది నాట్యమాడాడు. ఆ విషయం మీకాలకు నచ్చలేదు. మీకాలు కిటికీలో నుంచి చూసింది దావీదుని. మరి దావీదు వస్త్రాలు సరిగ్గా లేవనుకుందేమో. వస్త్రాలు సరిగ్గా లేవనుక ఒంటి మీద బట్టలు పైభాగంలో సరిగ్గా లేవేమో. అందుకది చాలా అసహ్యంగా అనిపించింది, దావీదును అవమానించింది. అయితే అప్పుడు దావీదు ఏమన్నాడో చూడండి. దావీదు అన్నటువంటి మాట నేను 22వ వచనం వరకే చదువుతాను. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడునై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి ఘనుడనగుదునని మీకాలుతో అన్నాను. అంటే దాని అర్థం ఏంటి? చూడు మీకాలు, నువ్వు నన్ను అవమానిస్తున్నావు కదా, ఇంతకంటే తృణీకరింపబడు విధముగా ఒకవేళ నేను దేవుని కొరకు జీవించాల్సి వస్తే, ఇంతకంటే ఎక్కువగా తృణీకరింపబడితే దానికైనా నేను సిద్ధమే. నేను ఇంకా అల్పుడునవ్వడానికి సిద్ధమే. అంటే మీకాలు అనింది కదా, హీన స్థితి గల పనికెత్తులు చూచుచుండుగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా. వ్యర్థుడొకడు నువ్వు అంటున్నావు చూడండి. ఆ స్థితి కన్నా ఇంకా తక్కువ స్థితికి పుట్టడానికి నేను సిద్ధమే. ఓ మీకాలు, దేవుని కొరకు అంతకంటే ఇంకా తక్కువ స్థితికి పోవటానికి కూడా నేను ఇష్టపడతాను, నేను సిద్ధమే. అయితే నన్ను నేను తగ్గించుకునే కొద్దీ నా పనికత్తెల దృష్టిలో నేను ఘనుడనవుతాను. ఎందుకంటే భక్తితో నేను ఈ విధంగా చేస్తున్నానన్న విషయం వాళ్ళకి తెలుసు. నా పనికత్తెలు భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వారు, నేను చేసే నాట్యం భక్తితో చేస్తున్నానన్నటువంటి విషయం వాళ్ళకు తెలుసు. కాబట్టి వాళ్ళ దృష్టిలో నేను ఘనుడనవుతాను. కానీ నీ హృదయం భక్తితో లేదు. నీ దృష్టికి నేను చాలా అవమానకరంగా ప్రవర్తించిన వ్యక్తిని అవుతాను, సిగ్గులేని వాడనవుతాను, వ్యర్థుడినవుతాను. నీ దృష్టిలో అలా ఉంటా నేను. కానీ నా పనికత్తెల దృష్టికి మాత్రం నేను ఘనుడనే అవుతాను. చూడండి దావీదు మాటలు. ఇంతకన్నా తృణీకరించబడడానికి నేను సిద్ధమే, ఇంతకన్నా హీనస్థితికి పోవడానికి నేను సిద్ధమే.
కానీ భక్తి కలిగినటువంటి కళ్ళతో చూసే వారికి నేను ఘనుడుగా కనిపిస్తాను. అయితే చూసారా, తరువాత దేవుని తీర్పు మీకాలు పైకి వచ్చింది. ఆ తర్వాత మరణమగు వరకు మీకాలునకు పిల్లలు లేరు. కాబట్టి మిత్రులారా, అంటే ఒక విధమైన ఏహ్యభావము దావీదు ఎడల, దావీదు భక్తి ఎడల, దావీదు ఎడలను, దావీదు భక్తి ఎడలను ఏహ్యభావము, అసహ్యభావము, ఆ ఉపయోగించిన పదాలు కూడా చూడండి. ఒక్కొక్కసారి మనం ఎలా ఉంటాం, ఎదుటివారి భక్తిని ఎంత తక్కువ చేసి మాట్లాడతామో. కానీ దేవుని తీర్పు మీకాలు పైకి వచ్చింది మిత్రులారా. మీరు మరొక సందర్భం మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు. యోబు స్నేహితులు ఏలీఫజు, బిల్దదు, జోఫరు విషయం ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఏమన్నాడు వాళ్ళ గురించి? యోబు గ్రంథం 42వ అధ్యాయానికి రండి. యోబు గ్రంథము 42వ అధ్యాయంలో ఒక వచనం చదువుతాను. 7వ వచనం చూడండి. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఏలీఫజుతో ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకులేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపకయుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించదును. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. మీరు యోబు గ్రంథం అంతా చదవండి. ఏం పలికారు? ఈ ఏలీఫజు, బిల్దదు, జోఫరు యోబును విమర్శిస్తూ వచ్చారు. యోబును విమర్శిస్తూ వచ్చారు. యోబు గురించి చాలా చెడుగా మాట్లాడారు, తక్కువగా మాట్లాడారు. యోబు తట్టుకోలేకపోయాడు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు నా గురించి సరిగ్గా మాట్లాడలేదు. ఎందుకంటే దేవుడు యోబు పైకి పంపించినటువంటిది వాళ్ళు అనుకున్నట్టు యోబు చెడుతనమును బట్టి కాదు, యోబు యొక్క పాపమును బట్టి కాదు. వేరే విషయాలు జరుగుతున్నాయి పరమ స్థలాలలో. ఆ విషయం వాళ్ళు గ్రహించలేదు. వాళ్ళు దేవుడు నీ పైకి పంపిన తీర్పు కరెక్టే, నిన్ను శిక్షించడం కరెక్టే, నీపైకి వచ్చిన శ్రమ కరెక్టే. ఒక రకంగా వాళ్ళు అనుకుంటున్నారు మేము దేవుని గొప్ప చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నారు, మీరు యోబునకు వ్యతిరేకంగా మాట్లాడారు, నా గురించి మీరు సరిగ్గా మాట్లాడలేదు. ఎందుకంటే నేను వాస్తవంగా యోబును తన పాపమును బట్టి శిక్షించడం లేదే, తన పాపాన్ని బట్టి నేను శిక్షించడం లేదే. మీరెందుకు అలా మాట్లాడుతున్నారు? అతడు పాపి అని, అతను పాపమును బట్టే నేను శిక్షిస్తున్నానని. కాబట్టి అది చివరకు ఒక రకంగా ఎట్లా వచ్చిందంటే, మీరు యోబు గ్రంథం చూస్తే వాళ్ళు యోబు పాపియే అన్నట్టు బల్లగుద్ది చెప్పినట్టు, వాళ్ళకు తెలియనటువంటి విషయాన్ని కూడా ఒక రకమైనటువంటి మత్సరము, ఏహభావము. యాక్చువల్గా వాళ్ళు స్నేహితులు. కానీ ఆ సంభాషణలో మధ్యలో వాళ్ళ హృదయం చేదైనట్టు మనం చూడగలము. యోబును గద్దించడం ప్రారంభిస్తారు, నేరారోపణ చేయడం ప్రారంభిస్తారు తెలియకుండా. కానీ దేవుడు అన్నాడు, యోబు మీరు మీ పాపములు పరిహరించబడినట్లు మీరు దహన బలులు అర్పించండి. యోబు మీ కొరకు ప్రార్థన చేస్తాడు, అప్పుడు నేను అంగీకరిస్తాను. అక్కడైతే మోషే ప్రార్థన చేశాడు. కాబట్టి మిత్రులారా, మీరు చూడండి, మనం కోరహు విషయంలో కూడా చూస్తాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మోషేను తిరస్కరించినప్పుడు కోరహు ఒక 250 మంది వాళ్ళందరిపైకి దేవుని తీర్పు వస్తుంది. మోషే అంటే ఒక రకమైన విరోధ భావము, అసూయ, మత్సరము. ఎందుకు ఇతడే దేవుని సేవ చేయాలి, ఎందుకు ఇతడే మాకు దేవుడికి మధ్య మీడియేటర్గా ఉండాలి. అదేవిధంగా మీరు గమనించండి, వ్యభిచారములో పట్టబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టడానికి జనాలు రెడీగా ఉంటారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? మీరందరూ రాళ్లతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారే, మీరు పాపము లేనివాడు మొట్టమొదట ఆవిడపైన రాయి వేయండి. మీరందరూ రాళ్లతో కొట్టడానికి రెడీగా ఉన్నారే అంటే ధర్మశాస్త్రం చొప్పున మీరందరూ నీతిమంతులా? రాళ్లతో కొట్టి తీర్పు తీర్చడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ ధర్మశాస్త్రం బట్టి చూస్తే మీరు కూడా పాపులే, మీకేం హక్కు ఉంది? వాళ్ళందరూ వెళ్ళిపోయారు మిత్రులారా. కాబట్టి ఇస్కరియోతు యూదా కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారిని సుగంధ తైలంతో అభిషేకించినప్పుడు, ఎందుకు ఇంత విలువైనటువంటి జటామాంసి అత్తరును వృధా చేస్తున్నావు,
దీనిని అమ్మి వచ్చే డబ్బును బీదలకు ఇవ్వచ్చు కదని మాట్లాడతాడు. కానీ అతడు మాట్లాడినటువంటి ఆ మాటలు విరోధభావంతో మాట్లాడాడు. ఇవన్నీ బైబిల్‌లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ మిత్రులారా. కాబట్టి మిత్రులారా, ఒక సహోదరుడు మరొక సహోదరుని గురించి విరోధభావంతో మాట్లాడవద్దు. శత్రుత్వంతోటి, పగతో, అసూయతో మాట్లాడవద్దు. మనం ఆ విధంగా మాట్లాడుచున్న వారమైతే దేవునిని తిరస్కరించినటువంటి వారమవుతాము. ఎందుకంటే దేవుడు ప్రేమ అయ్యున్నాడు. దేవుని సందేశము ప్రేమించుట. కావాలంటే సద్విమర్శ చేయవచ్చు. సద్విమర్శ కూడా ఒక పరిమితిలో చేయవచ్చు. కానీ శత్రుత్వ భావంతో, మత్సరముతో, పగతో మాట్లాడటం చాలా తప్పు. ఆ విషయాన్ని దేవుడు అంగీకరించుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ విషయాలను మనము గ్రహించి మనలను మనం సరిచేసుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థాంక్ యూ.